బెంగాల్. టు స్టార్ట్ విత్ నమస్తే సార్ అందరికీ. టు స్టార్ట్ విత్ గిరిధర్ గారు, ఈ క్రిమినల్ లాస్ సవరణ బిల్లు 2025 పాకిస్తాన్ అదొక దేశం, దానికి ఒక సెనేటో అది ఆమోదించడం. ఇప్పుడు వాళ్ళు ఏంటి అర్జెంటుగా మొన్న మధ్య మసూద్ అజహర్ జాడలు కనిపించినాయి పాకిస్తాన్లో. అది కూడా ప్రపంచ పోలీసు చెప్పాడు బయటికి, మన మిగిలిన వాళ్ళకన్నా. అది కనపడంగానే ఎంబడే ఈ సవరణ బిల్లు వచ్చింది. రెండు కాకతాళీయం కావచ్చు, కానీ అలాంటి వాళ్ళు అంతకుముందే మనకి వారం 15 రోజుల క్రితం బిలావర్ భుట్టో అన్నాడు, ఉగ్రవాదుల్ని మాకు చూపించండి వాళ్ళ ఎవిడెన్స్ మా దేశంలో, మేము ఖచ్చితంగా అప్పగించి తీరుతామని. ఇవన్నీ డాట్స్ అని కనెక్ట్ చేసుకుంటూ వస్తుంటే ఇప్పుడు ఈ బిల్లు చూశారు కదా, ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం ఏదై ఉంటుంది సార్? నిజంగా వాళ్ళు చెబుతున్నట్టు యూరోపియన్ యూనియన్ తోటి వాణిజ్యపరమైన ఒప్పందాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరణశిక్షలని జీవిత ఖైదులుగా మార్చడం. అంటే పత్రి గారు, మీకు, మా కో ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఒక విషయం అర్థం చేసుకోవాలి దీంట్లో. పాకిస్తాన్ అన్న దేశంలో చట్టం అంటూ పేరుకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది అక్కడ. ఈ విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి సివిలియన్ చట్టాల పరిధిలో రావలసినటువంటి కేసులను కూడా వాళ్ళు మిలిటరీ కోర్ట్స్ లో ట్రై చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్, మనకు ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఏదో విధ్వంసం సృష్టించారని వాళ్ళని మిలిటరీ కోర్ట్స్ లో ట్రయల్ చేశారు. దాని మీద చాలా చర్చ జరిగింది. ఫైనల్ గా ప్రభుత్వం ఒక దానికి ఏం స్టాండ్ తీసుకోకుండా వదిలేశారు కోర్టుల మీద. కోర్టులు ఏం చెప్పాయంటే కనుక కొన్ని కేసుల్లో ఆర్మీ మిలిటరీ దీని మీద చర్య తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక విధమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ దేశం అనేది ఒక పెద్ద జోక్. ఫస్ట్ దానికి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉరి తీర్చుకుంటే ఎవరైనా ఉరి తీస్తారు, దానికి చట్టాలు అడ్డురావు. మనకు తెలుసు, జుల్ఫికార్ అలీ భుట్టో దగ్గర నుంచి చాలా మందిని వాళ్ళు ఉరిదీశారు. పొలిటికల్ యాక్టివిస్ట్ ని, పొలిటికల్ లీడర్స్ ని వాళ్ళు ఉరిదీశారు. కానీ ఈ చట్టాలన్నీ ఎందుకంటే కనుక వాళ్ళని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపటి రోజు భారతదేశం వాళ్ళని ఫటఫ్ లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లాంటి దాంట్లో మనం కనుక వాళ్ళని గ్రే లిస్ట్ లో వేయడం ఇటువంటి ఏమైనా మనం చేయగలిగితే అప్పుడు ఇంటర్నేషనల్ ప్రెషర్ మనం తీసుకొచ్చి వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేయండి అనేటువంటి పరిస్థితి రావచ్చు. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో నార్మల్ గా ఎలా ఉంటుందంటే, ఆ దేశంలో ఒక నేరస్తుడికి ఎటువంటి శిక్షలు పడతాయో, ఏ దేశానికి వాళ్ళు ఎక్స్ట్రాడేట్ చేస్తున్నారో ఆ దేశంలో ఆ శిక్ష కంటే ఎక్కువ శిక్ష ఉండడానికి వీల్లేదు. అంటే రేపటి రోజు ప్రపంచం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళని ఎక్స్ట్రాడేట్ చేసినా కానీ కూడా మా దేశంలో వీళ్ళ మీద మరణశిక్ష ఉండదు, కాబట్టి మీరు వీళ్ళని ఉరి తీయడానికి వీల్లేదు, ఆ కండిషన్ లోనే మేము వీళ్ళు రిలీజ్ చేస్తాము అని చెప్పి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం చూసాం అబూ సలీం ఫర్ ఇన్స్టెన్స్, ఆయన అక్కడ పోర్చుగల్ లో దొరికాడు. ఆయన స్పెయిన్ పోర్చుగల్ లో తిరుగుతుండగా మనం పట్టుకున్నాం, ఆయన ఎక్స్ట్రాడేట్ చేసుకున్నాం. వాళ్ళ చట్టం ప్రకారం ఉరిశిక్ష లేదండి. కాబట్టి భారతదేశంలో ఉరి తీయడానికి వీలు లేదు అని చెప్పారు. అతను చేసిన నేరాలకి యాక్చువల్గా మన దేశంలో ఉరి తీయాలి, కానీ భారతదేశం అష్యూరెన్స్ ఇచ్చింది అతను ఉరి తీయము అని చెప్పారు. అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఎక్స్ట్రాడేట్ చేశారు. కాబట్టి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అన్ని కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. అందుకని వాళ్ళ క్రిమినల్స్ ని, వాళ్ళ టెర్రరిస్ట్ ని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. స్పష్టంగా అర్థమవుతుంది. కంప్లీట్ గా వాళ్ళు ఉరిశిక్ష తీసేశారంటే తీయలేదు. దాంట్లో యూరోపియన్ యూనియన్ చెప్తోంది అంటే కనుక ఎక్స్ట్రీమ్ కేసెస్ మాత్రమే మీరు ఉరి తీయాలి, మిగతా వాటివన్నీ దాన్ని చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. దానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి జస్టిఫికేషన్ ఏంటంటే, ఫర్ ఇన్స్టెన్స్, స్త్రీలను ఎవరైనా బట్టలు తీసేసి వాళ్ళని అవమానిస్తే వాళ్ళకి ఉరిశిక్ష ఉండేది. ఇది జుల్ఫికార్ అలీ భుట్టో మన జియావుల్ హక్ ఆయన పాలిస్తున్నప్పుడు ఈ చట్టం తీసుకొచ్చాడు. స్త్రీలను కనుక అవమానించి వాళ్ళని వివస్త్రాలు చేసి వాళ్ళని బట్టలు తీసేసి వాళ్ళని అవమానిస్తే కనుక వాళ్ళ మీద ఉరిశిక్ష అన్నది అతను అమలు చేశాడు. అంతకంటే ముందర ఉన్నటువంటి పాకిస్తాన్ చట్టంలో వాళ్ళకి 7 సంవత్సరాలు మాత్రమే శిక్ష ఉండేది. కాబట్టి అటువంటిది మేము అమెండ్ చేస్తున్నామని పాకిస్తాన్ జస్టిఫికేషన్ ఇస్తుంది. అంటే ఇది ఎక్స్ట్రీమ్ కేసు కాదు, ఇది ఇటువంటివి చాలా గతంలో మా వాళ్ళు చేశారు, కాబట్టి అవన్నీ తిరగరాస్తున్నాం మేము. ఎక్స్ట్రీమ్ కేసులోనే మేము ఉరిశిక్ష అమలు చేస్తామని చెప్తున్నాం. ఈ ఎక్స్ట్రీమ్ కేసు అనేది ఎవరు నిర్ణయించాలి? ఆ ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే అదే ఎక్స్ట్రీమ్ కేసు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఆర్మీనో లేకపోతే ప్రభుత్వాన్నో ఎవరైనా తిట్టినందుకు అది ఎక్స్ట్రీమ్ కేసు అనేది ఉరి తీయచ్చు. ఇంకెవరో మసూద్ అజర్ లాంటి వాళ్ళు పెద్ద క్రిమినల్ యాక్టివిటీ చేసి మనకు ఉగ్రవాద చర్యలు చేసినా కానీ కూడా అది పెద్ద ఎక్స్ట్రీమ్ కేసు కాదు అని చెప్పి కొట్టేయచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఇంటర్ప్రిటేషన్. అందుకనే ఆ దేశంలో చట్టాలకు సంబంధమే లేదు, చట్టాలకు ఎటువంటి గౌరవం లేదు, దానికి ఎటువంటి విలువ లేదు. ఇవన్నీ నిర్ణయించేది ఆ దేశాధినేత అయినటువంటి అసీం మునీర్ నిర్ణయిస్తాడు.
ఆయన ఏం చెప్తే అదే సత్యం అవుతుంది, అంతకు మించి ఏమీ లేదు. ఇమ్రాన్ ఖాన్ మీద ఉన్నటువంటి కేసులు చూస్తే కనుక మనం నవ్వాలో ఎడవాలో మనకు అర్థం కాదు. అటువంటి కేసులన్నీ ఆయన మీద మోపారు. ఫర్ ఇన్స్టెన్స్ షరియా చట్టం ప్రకారం అతని భార్య ఎవరైతే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడో, ఇప్పుడు అతని భార్య ఎవరైతే ఉన్నారో ఆమె గత భర్తని వదిలేసిన తర్వాత ఇద్దత్ పీరియడ్ అని ఉంటుంది. 3 నెలలు వాళ్ళు అంటే ఆవిడ విడాకులు ఇచ్చిన తర్వాత 3 నెలల వరకు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అది ఇస్లాంలో చెప్తుంది. కాబట్టి ఆ 3 నెలల పీరియడ్ ముగియ ముందరనే ఇతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇది ఒక నేరం అని చెప్పి ఆయన మీద ఆ నేరం కూడా ఉంది. ఇటువంటివి చాలా పనికిమాలిన కేసులన్నీ ఆయన మీద పెట్టారు ఇమ్రాన్ ఖాన్ మీద. అంటే మళ్ళీ జీవితకాలంలో అతనికి బెయిల్ వచ్చి బయటికి రాకుండా ఉండేంత పకడ్బందీగా వాళ్ళ కేసులన్నీ పెట్టారు ఆయన మీద. కాబట్టి ఆ దేశం ఏం నిర్ణయిస్తే అదే చట్టం అది. ఆ దేశం ఎవరు? అసీం మునీర్ తప్ప ఇంకెవరు లేరు. షహబాజ్ షరీఫ్. ఆ దేశంలో ఉన్నటువంటి ఏ మాజీ ప్రధాని కూడా జైలు చూడకుండా ఉన్నటువంటి ఉదంతాలు ఏమీ లేవు. ప్రతి ప్రైమ్ మినిస్టర్ జైలుకి వెళ్ళి వచ్చారు. ప్రతి ప్రైమ్ మినిస్టర్, ఆల్మోస్ట్ చాలా మంది ప్రెసిడెంట్స్ కూడా, వీళ్ళందరూ జైలుకి వెళ్ళి వస్తేనే వాళ్ళు నిజంగా వాళ్ళు ఏదో ఆ దేశాధినేతలుగా గతంలో ఉన్నట్టు వాళ్ళకి సర్టిఫికెట్ ఉంటుంది. కాబట్టి ఈ షహబాజ్ షరీఫ్ కూడా రేపు దిగిపోయిన తర్వాత నేను కూడా జైల్లో పెడతాను, ఏదో నెపంలో పెడతాను. కాబట్టి ఆ చట్టం అంతా కూడా అసీం మునీర్ ఏం నిర్ణయిస్తే అదే నిర్ణయం. కాబట్టి దాని గురించి పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం అంటే లేదు. ఇక్కడ నా టెక్నికల్గా ఒక డౌట్ సార్ మామిడి గిరిధర్ గారు, వాడు యూరోపియన్ యూనియన్తో చేసుకున్న ఒప్పందమే కానీ మిగిలిన దేశాలతో చేసుకున్న ఒప్పందాలు దీనికి సంబంధం ఉంటుందంటారా? ఇప్పుడు మనతో చేసుకునే ట్రేడ్ అగ్రిమెంట్స్ వేరే రకంగా ఉంటాయి భారతదేశంతో. యూరోపియన్ యూనియన్కి వర్తించిందే మనకి వర్తించాలని ఏం లేదు కదా? కరెక్ట్. ఫర్ ఇన్స్టెన్స్ యూరోపియన్ యూనియన్ తో మనకు కూడా అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేయబోతున్నాం. మనం ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఇట్. రేపో మాపో అది కూడా అనౌన్స్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఒక అంతస్తు ఒక లెవెల్లో మనం ఆల్రెడీ ఒప్పేసుకున్నాం, ఒప్పందాలు జరిగినాయి. దాంట్లో ఈ కండిషన్స్ ఏం లేవే. మన సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకుంటున్నాం. మన దేశ చట్టాలు ఏం చెప్తే దాని ఆధారంగా మనం ఉరిశిక్ష వేస్తామా, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తామా, ఏం వేస్తామో మనం నిర్ణయిస్తాం. మన కోర్టులు నిర్ణయిస్తాయి. అది యూరోపియన్ ఎవరు మనం శాసించడానికి. కానీ అది నెపంగా పెట్టి వీళ్ళు చేస్తున్నారు. అదే ఆ నెపం చూపిస్తున్నారు. నెపం చూపించి జస్ట్ వీళ్ళకి వెసులుబాటు ఇవ్వడం కోసం ఈ హఫీజ్ సయీద్లు, మసూద్ అజర్లు ఇలాంటి ఈ బ్యాచ్కి. కరెక్ట్. రేపటి రోజు వీళ్ళ మీద ఎటువంటి ఎక్స్ట్రడిషన్ ఒత్తిడి వచ్చినా, అది వీళ్ళు ఆ ఎక్స్ట్రడిషన్ ఒత్తిడికి లొంగాల్సి వచ్చినా, అటువంటప్పుడు వీళ్ళ ప్రాణాలు కాపాడడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏదో న్యూట్రల్ కంట్రీలో పెట్టడం, ఆ దేశంలో ఎటువంటి చట్టాలు వర్తిస్తాయో అదే చట్టాల ఆధారంగా వాళ్ళని యావజ్జీవ కారాగార శిక్ష పెట్టడం ఇటువంటి చేస్తారు. ఎందుకంటే హఫీజ్ సయీద్ కానీ మౌలానా మసూద్ అజర్ కానీ పాకిస్తాన్ లో ఎటువంటి నేరం చేయలేదు. కాబట్టి పాకిస్తాన్ చట్టం ప్రకారం వాళ్ళు నేరస్తులే కాదు. మనం ఎక్స్ట్రడిషన్ అడిగాము, వాళ్ళని అరెస్ట్ చేయమన్నాము, మన దేశంలో ఉగ్రవాద చర్యలు చేశారని చెప్తున్నాం. కాబట్టి వాళ్ళ మీద ప్రెషర్ ఉంది కాబట్టి వాళ్ళని జైల్లో పెట్టారు. జైల్లో ఉండి వాళ్ళ పిల్లల్ని కంటున్నారు. హఫీజ్ సయీద్ జైల్లో ఉండి పిల్లల్ని కంటున్నాడు. కాబట్టి వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళ మీద ఉరిశిక్ష పడదు. రేపటి రోజు అటువంటి ప్రెషర్ వచ్చి మన దేశంలో ఉరిశిక్ష ఉంటుంది కాబట్టి, లేదా అమెరికాకి ఎక్స్ట్రాడేట్ చేస్తే వాళ్ళు ఉరిదీస్తారేమన్న భయంతో ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ముందస్తుగానే వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక టెర్రరిస్టే కాదు, ఇంక్లూడింగ్ అసీం మునీర్. రేపటి రోజు అసీం మునీర్ మీద కనుక మానవ హక్కుల కేసుల్లో అతన్ని ఎవరైనా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కానీ ఇంకేదైనా యూరోపియన్ కోర్టు ఎవరైనా అతన్ని ఎక్స్ట్రడిషన్ కోసం అడగడమో, అతని మీద కేసులు పెట్టడం జరిగితే కనుక తనను ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చేస్తున్నాడు. ఎందుకంటే జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బలూచిస్తాన్ లో జరుగుతుంది, అలాగే మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆర్మీ ఎలీట్ కావచ్చు, లేదా పొలిటికల్ ఎలీట్ కావచ్చు, ఈ వడేరాలు అంటారు, వాళ్ళ జమీందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా కేసులు ఉంటే వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు. ఏ దేశమైనా వాళ్ళ మీద ఎటువంటి ఎక్స్ట్రడిషన్ ఒత్తిడి తీసుకొచ్చినా వీళ్ళందరి ప్రాణాలు కాపాడడానికి కోసం ఈ అమెండ్మెంట్ చేశారు తప్పితే అంతకు మించి ఏమీ లేదు. వీళ్లలో వాళ్ళు ఎవరినైనా ఉరి తీయాలనుకుంటే ఈ చట్టాలు ఏమి అడ్డురావు. వాళ్ళని ఏదో నెపంతో వాళ్ళు ఉరి తీయగలరు. కాబట్టి పాకిస్తాన్ అనేది ఒక జోక్ ఆఫ్ అ నేషన్. దాని ఒక చట్టాల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద ఒత్తిడి ఏ దిశగా రావాలో ఆ దిశగా వచ్చిందంటే గనక వాళ్ళు ఎవరినైనా అమ్ముకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అమ్ముకునేటువంటి దౌర్భాగ్యపు నీచపు సంస్కృతి వాళ్ళది. మనకు బిలావల్ భుట్టో జర్దారీ ఆల్రెడీ చెప్పాడు కదా, హఫీజ్ సయీద్ కానీ మనకు మసూద్ అజర్ కానీ కావాలంటే మేము ఇచ్చేస్తాం భారతదేశానికి చెప్పాడు. కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. రేపటి రోజు ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది వాళ్ళకి బాగా దెబ్బ తగిలింది. కాబట్టి ఏదో విధంగా భారతదేశాన్ని మీద ప్రెషర్ తీసుకొచ్చి మళ్ళీ చర్చల దీనికి దింపాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు. బహుశా దాంట్లో ఈ ప్రెషర్ మన దగ్గర నుంచి ఉండొచ్చు. వీళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని బహుశా మనం అడగచ్చు.
అటువంటిప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం వీళ్ళకి ఉరి తీయడానికి వీలు లేదు అన్న కండిషన్ తోటి బహుశా వాళ్ళు మనకి ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా అమెరికా యూరోపియన్ యూనియన్ ఎవరైనా థర్డ్ వరల్డ్ కంట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తారా? దీనికి వాళ్ళు ఆల్రెడీ నేపథ్యం తయారు చేసుకుంటున్నారు, భూమిక తయారు చేస్తున్నారు, అంతకు మించి ఏమీ లేదు. ఇది డాక్టర్ బిఎన్ రమేష్ గారి దగ్గరికి వెళ్దామండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఒకసారి. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, సో వాళ్ళ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2025 చూశారు. వాళ్ళకంటే జనరల్గా ఒక ఉగ్ర దేశానికి ఉండాల్సిన